వర్షాకాలాన్ని దృష్టిలో ఉంచుకొని ఎప్పటికప్పుడు మురికి కాలువలను శుభ్రం చేయాలని రాష్ట్ర రోడ్లు, భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి మున్సిపల్ అధికారులను ఆదేశించారు. శనివారం మంత్రి నల్గొండ మున్సిపల్ కార్యాలయంలో మున్సిపల్ సాధారణ నిధులు 50 లక్షల రూపాయల వ్యయంతో నిర్మించనున్న మున్సిపల్ కౌన్సిల్ హాల్, రికార్డ్ రూమ్ మరియు రెస్ట్ రూమ్లకు శంకుస్థాపన చేశారు. శనివారం రాష్ట్ర రోడ్లు, భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి నల్గొండ మున్సిపల్ కార్యాలయంలో మున్సిపల్ సాధారణ నిధులు 50 లక్షల రూపాయల వ్యయంతో నిర్మించనున్న మున్సిపల్ కౌన్సిల్ హాల్, రికార్డు రూమ్ మరియు రెస్ట్ రూమ్లకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ మురికి కాలువల అపరిశుభ్రత కారణంగా ప్రజలు ఇబ్బంది పడకుండా చూడాలని, మురికి కాలువలు పొంగి పొర్లకుండా ఎప్పటికప్పుడు పరిశుభ్రం చేయాలని, ఎక్కడ మురికి కాలువలు పూడికతో పూడిపోకుండా పూడిక తీయించాలని ఆదేశించారు. ముఖ్యంగా వర్షాకాలం ప్రారంభమైన దృష్ట్యా ప్రజలకు సీజనల్ వ్యాధులు సోకే అవకాశం ఉందని, వీటన్నింటినీ దృష్టిలో ఉంచుకొని పట్టణాన్ని ఎప్పుడూ శుభ్రంగా ఉంచేలా చూడాలన్నారు. అలాగే పట్టణంలో అనాధికారిక నిర్మాణాలను, ప్రభుత్వ స్థలాల్లో ఎవరైనా అక్రమ నిర్మాణాలు చేపట్టినట్లయితే వాటిని వెంటనే తొలగించాలని ఆదేశించారు. మున్సిపల్ చైర్మన్ బుర్రి శ్రీనివాసరెడ్డి, స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ టి పూర్ణచంద్ర, వైస్ చైర్మన్ అబ్బగోని రమేష్ గౌడ్, కౌన్సిలర్లు, మున్సిపల్ కమిషనర్ సయ్యద్ ముసాబ్ అహ్మద్ తదితరులు పాల్గొన్నారు. ఓకే